అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చెప్పుకోబోయే వ్యక్తి మీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. సనాతన ధర్మం గొప్పదనాన్ని చాటి చెప్పిన విశ్వ విజేత స్వామి వివేకానంద. కాన్ఫిడెన్స్ కి మరో పేరే స్వామి వివేకానంద. భయం అంటే ఏంటో కూడా తెలియని కళ్ళు, సూర్యుడి లాంటి తేజస్సుతో వెలిగిపోయే ముఖం. ఆయన ఒక ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన గురువు గారు సాక్షాత్తు ఆ భగవంతుడిని దర్శించినటువంటి రామకృష్ణ పరమహంస గారు. అయినా సరే నాటి యువతికి నేటి యువతికి ఒక రోల్ మోడల్, ది గ్రేటెస్ట్ లెజెండరీ లీడర్ స్వామి వివేకానంద. ఆయన మాటలతో ఎవరినైనా సరే మంత్రం ముగ్ధుల్ని చేయగల ప్రతిభాశాలి. ఆయన బ్రతికింది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అయినా సరే మరో 1000 సంవత్సరాల వరకు చెప్పుకునేలాగా జరిగిపోని ముద్ర వేశారు. జీవితం కష్టాల రూపంలో అందరి సరదా తీర్చేస్తుంది. అదే జీవితం స్వామి వివేకానంద గారిని కూడా వదిలిపెట్టలేదు. ముందుగా ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుకుందాం. స్వామి వివేకానంద గారు డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత హఠాత్తుగా ఆయన తండ్రి మరణించారు. ఆయన తండ్రి మరణంతో అప్పుల వాళ్ళు, కుటుంబ సభ్యులు వాళ్ళ ఆస్తిని లాక్కొని పంచుకున్నారు. కుటుంబం మొత్తం పేదరికంలోకి జారుకుంది. చాలా రోజుల వరకు కొళాయి నీళ్లు మాత్రమే తాగి కడుపు నింపుకున్నారు. ఇలాంటి కష్టాలను చవి చూసిన తర్వాత కొంతకాలం ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. మరో పక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండగా కొంతకాలానికి ఆయన గురువు గారు కూడా కాలం చేశారు. దీంతో శిష్యులందరూ కలిసి రామకృష్ణ పరమహంస గారి మఠాన్ని ఒకటి నిర్మించుకున్నారు. దానికి నాయకుడిగా స్వామి వివేకానంద గారిని నియమించారు. స్వామి వివేకానంద గారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ బోధించాలని దేశ పర్యటన మొదలు పెట్టారు. నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతదేశంలో ఎలాగైనా సరే ఉత్తేజాన్ని నింపాలని స్వామి వివేకానంద అనుకున్నారు. మన సనాతన ధర్మం భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో పాశ్చాత్య దేశాలకు తెలియజేయాలని ఆయన ఎలా అయినా సరే సర్వమత మహాసభల్లో పాల్గొనాలి అని చెప్పి చికాగో బయలుదేరారు. వివేకానంద గారు చికాగో చేరుకున్న తర్వాత ప్రొఫెసర్ జేహెచ్ రైడ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడుతుంది. కొంతకాలం వాళ్ళింట్లోనే వివేకానంద గారు బస చేస్తారు. కొంతకాలానికి ఆయనకి వివేకానంద గారి తెలివితేటల్ని పరీక్షించాలని చెప్పి అనిపిస్తుంది. అప్పుడు ఆయన అప్పటి వరకు వివేకానంద గారు చదివిన అన్ని పుస్తకాల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అప్పుడే ఒక ఆశ్చర్యం జరిగింది. వివేకానంద గారు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి లైన్ టు లైన్ ఎక్కడ ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా అభ్యాసం పేరు మరియు పేజీ నెంబర్ తో సహా సమాధానం ఇస్తారు. ఈ సంఘటనకి ఆశ్చర్యపోయిన ప్రొఫెసర్ గారు వివేకానంద శక్తి సామర్థ్యాల గురించి జరగబోయే సర్వమత మహాసభలకి ఈ విధంగా ఉత్తరం రాస్తారు. అమెరికాలో ఉన్న పండితులు మరియు మేధావులందరినీ ఒకవైపు నించోబెట్టి వివేకానంద ఒక్కరినే మరో పక్క నించోబెట్టినా కూడా అతని మేధస్సుకు స్థాయికి అతని ముందు ఎవ్వరూ సరిపోరు అని ముందుగానే ఆ ఉత్తరంలో తెలియజేస్తారు. ఆ సభలో అన్ని మతాలకి చెందిన మహా మేధావుల ముందు, పండితుల ముందు వివేకానంద గారు మన భారతదేశ సనాతన గొప్పతనం గురించి గలమెత్తి మాట్లాడారు. ఆయన స్పీచ్ ముగిసేసరికి సభంతా చప్పట్లతో మారు మ్రోగిపోయింది. ఆ మరుసటి రోజు అన్ని పత్రికల్లోని మొదటి పేజీల్లో స్వామి వివేకానంద గారి గురించే ప్రచురించారు. ఆ పత్రికల్లో ఈ విధంగా రాసింది: యుగానికి ఒక్కరు మాత్రమే ఇలాంటి వారు పుడతారు అని ఆ పత్రికల్లో ప్రచురించారు. ఆ తర్వాత ఒక్క చికాగోలో మాత్రమే కాదు, ప్రపంచమంతటా కూడా ఈ భారతదేశపు సన్యాసి గురించి మారు మ్రోగిపోయింది. అప్పటి వరకు భారతదేశం అంటే మూఢనమ్మకాలకు మాత్రమే ప్రతీక అనుకునే వాళ్ళందరూ కూడా భారతదేశపు ఆధ్యాత్మికత గొప్పతనం గురించి తెలుసుకొని చాలా మంది వివేకానందకి శిష్యులుగా మారిపోయారు. తన శిష్యులందరికీ ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు మరియు ఆత్మ జ్ఞానం ఎలా పొందాలి అని వివేకానంద గారు బోధించేవారు. అతను ఎప్పుడూ యువతికి ఆదర్శంగా నిలిచేవారు. అందరూ గొర్రెల్లాగా కాదు, ఒక సింహంలాగా ఆలోచించాలి అని, ఎప్పుడు ఎవ్వరికీ కూడా భయపడకూడదని ఆయన చెప్పేవారు. ఒక వ్యక్తి డబ్బు లేకపోవడం వల్ల కాదు, ఒక జీవిత ఆశయం అనేది లేనప్పుడు మాత్రమే పేదవాడవుతాడు అని వివేకానంద ఎప్పుడూ చెప్పేవారు. ఆయన అతని బోధనలతో ప్రపంచమంతా సూర్యుడిలా ఒక వెలుగు వెలిగారు. విశ్వ విజేత అనే బిరుదు పొంది ఆయన అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు మరి చూసి ఓర్చుకోలేని వారు కూడా ఉంటారు కదా.
ఆయన పేరు ప్రఖ్యాతులు సహించలేని కొంతమంది వ్యక్తులు ఒకసారి ఆయనని చంపేద్దామని ఆయన తాగే కాఫీలో విషాన్ని కలిపారు. ఆయన ఆ కాఫీ తాగే సమయానికి ఎల్లప్పుడూ అతనిపై ఉండే అతని గురువు ఆశీస్సులు ఆ సమయానికి ఒక వెలుగులా అతని ముందు ప్రకాశించి, వివేకానంద, ఈ ద్రవ్యం నీ కోసం సిద్ధం చేసింది కాదు, దయచేసి దాన్ని విడిచిపెట్టమని ఒక స్పృహని కల్పించారు. దాంతో ఆయన కాఫీ తాగకుండా వదిలిపెట్టారు. అప్పుడు అతని శత్రువులు ఆయన్ని చంపడానికి ఎంచుకున్న మార్గాలన్నీ విఫలం కావడంతో మనిషిని కాదు, ఈసారి ఏకంగా ఆయన సంపాదించుకున్న విశ్వ విజేత అన్న పేరుని పాడు చేస్తే ఆయన తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతారని ఆలోచన చేశారు. వివేకానంద గారు ప్రసంగించేటప్పుడు అతని ఫోకస్ ఆఫ్ మైండ్ ని డిస్టర్బ్ చేసి ప్రసంగం విఫలమయ్యేలా చేయాలని ఒక పన్నాగం పన్నారు. వివేకానంద ముందుకు వెళ్లి ఒక ఛాలెంజ్ విసిరారు. ఎప్పుడు సభల్లో సమావేశాల్లో కాకుండా ఈసారి ఒక చెట్టు కింద నిలబడి తన శిష్యులందరికీ కూడా అస్సలు ఫోకస్ తప్పకుండా ఏకాగ్రత గురించి ప్రసంగించాలి అని. వివేకానందులు వారు ఆ ఛాలెంజ్ ని ఒప్పుకొని ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ప్రసంగం మధ్యలో చాలా మంది దుండగులు ఆయన ప్రసంగాన్ని విఫలమయ్యేలా చేయడం కోసమని కొన్ని గన్స్ తో ఆయన్ని షూట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని బుల్లెట్స్ ఆయన తల దగ్గర నుండి, పాదాల దగ్గర నుండి శరీరం వైపుగా ఇంకొన్ని రాసుకొని పోతున్నాయి. అయినప్పటికీ కూడా అనర్గళంగా ఏకాగ్రత అనే అంశం మీద ప్రసంగాన్ని ఆపకుండా నిమగ్నతతో మాట్లాడి విజయం సాధించారు. అతని కాన్ఫిడెన్స్ చూసి ఛాలెంజ్ విసిరిన వాళ్లే, ఆయన్ని డిస్టర్బ్ చేయాలని చూసిన వాళ్లే అతని పాదాల మీద పడి క్షమాపణలు అడిగారు. ఇవన్నీ వివేకానందుల వారి జీవిత చరిత్రకు ఒకవైపు కోణం మాత్రమే. ఈ వీడియో ఇక్కడతో అయిపోలేదు. నేను వీడియోలో చెప్పిన అంశాలు మీకు నచ్చి ఉంటే, నేను చెప్పే విధానం సరిగానే ఉంది అని మీకు అనిపిస్తే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలియజేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.